నువ్వు మంచం మీద పడుకుంటే ఏంటి, 1-2 మంచం మీద చేస్తే ఏంటి, అది నీటి ద్వారా గాలి ద్వారా మంచం దగ్గరకు వచ్చేసింది, నీ ఒంట్లోకి వెళ్ళిపోయింది, నీ బిడ్డను పొడిచేసింది. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళక్కర్లా, యాక్సిడెంట్ అయి చచ్చిపోవాలంటే రోడ్డు మీదకి వెళ్ళి కారు గుద్దు బస్సు గుద్దు చచ్చిపోకర్లా. ఇంట్లో కూర్చుని మంచం మీదే కూర్చున్నా 1-2 మంచం మీదే చేసినా నీవు చచ్చిపోవాలని రాసి ఉంటే ఫ్యాన్ కూడా చచ్చిపోతావు. ఫ్యాన్ కూడా ఓడటం మర్చిపోయినా గుండెకి చచ్చిపోతావు కదా. ఇక్కడ కూడా అంతే, క్రిమి ఉన్నప్పుడు అది నీటి ద్వారా గాలి ద్వారా కూడా వచ్చేస్తుంది, ఆహారం ద్వారా కూడా వచ్చేస్తుంది, నీ ఒంట్లోకి వెళ్ళిపోతుంది, నీ బిడ్డను చంపేస్తుంది, నీకు ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది. అందుకని నీకు అబార్షన్ అయిపోవచ్చు, అవకరాలు రావచ్చు. ఒకవేళ అబార్షన్ చేయలేకపోతే ఏదో ఒక డ్యామేజ్ చేసి గుండెలో ఓనో, ఊపిరితిత్తుల్లో డాబో, బ్రెయిన్ లో వాపో కలిగించవచ్చు. అయ్యా నా ఫస్ట్ టైం లో ప్రెగ్నెన్సీ వచ్చింది, మాకు బాగానే ఉంది, ఒక ట్యూబ్ మూసుకుపోయింది అంటున్నారు ఏంటి ఇప్పుడు? అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ట్యూబ్ ఓపెనే ఉందని కదా అర్థం. మళ్ళీ ఇప్పుడు ట్యూబ్ ఓపెన్ అయింది లేదు, ట్యూబ్ బ్లాక్ అయిపోయింది, ఐవీఎఫ్ కి వెళ్ళుంటున్నారు ఏంటి అని అడుగుతారు కొంతమంది. అప్పుడు బాగానే ఉంది కదా, అప్పుడు ఎందుకు ఇలా అయిందంటే మాకేం తెలుసా, 0 అయిపోయిందంటే మీ ఆవిడని అడిగాను ఫస్ట్ టైం ఎట్లా పెట్టా పుట్టిందా అంటున్నారు. ఫస్ట్ టైం బిడ్డ ఆయన బిడ్డే, మధ్యలో పురుగు వచ్చిందనే విషయాన్ని చెప్పలేకపోతున్నారు.